హాయ్, నేను గిరిధర్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, మనము నిన్న మాట్లాడింది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కోసం మాట్లాడాం కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న మనం క్లియర్ కట్గా మాట్లాడిన కార్డు వచ్చేసి సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎంట్రీ లెవెల్ కార్డు, ఇది వచ్చేసి ప్రీమియం కార్డు. ఆ కార్డు వచ్చేసి మనము క్లియర్ కట్గా మాట్లాడాం కదా, అది కావాలంటే ఇంకొకసారి చూడండి. దాని డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అది ఎంట్రీ లెవెల్ కార్డు, బేసిక్ కార్డు. ఇది ఒక ప్రీమియం కార్డు. ఇది వచ్చేసి సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ సామ్సంగ్ కొలాబరేషన్లో వస్తుంది. ఇది ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్. దీనికోసం మాట్లాడదాం ఈరోజు. ఫ్రెండ్స్, మనము ఈ కార్డు కోసం మాట్లాడబోయే ముందు ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అంత సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే బిగినర్స్గా ఉన్నాము, కొత్తగా యూట్యూబ్ పెట్టామంటే చాలా కష్టం ఉంటాయి ఫ్రెండ్స్. అది చాలా మందికి తెలిసిన విషయమే. యూట్యూబ్ రన్ చేయడం అనేది సింపుల్ విషయం కాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం నాలెడ్జ్తో కూడిన పని, తర్వాత టైంతో కూడిన పని ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ఇవన్నీ మీరు కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరంతా సపోర్ట్ చేస్తారని కూడా మనము భావిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కార్డు ఫీ చూడండి, 5000 ప్లస్ జిఎస్టీ ఉంది. అలాగే రెన్యువల్ ఫీ కూడా 5000 ప్లస్ జిఎస్టీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ఎన్ఎఫ్సితో వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది వీసా, అది వచ్చేసి ఇది కూడా వీసా సిగ్నేచర్. అది వచ్చేసి ఫస్ట్ మనం నిన్న మాట్లాడింది వీసా సిగ్నేచర్తో వస్తుంది. ఇది వచ్చేసి వీసా ఇన్ఫినిటీ అని కూడా వీళ్ళు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళు టైటిల్ మార్చారు కాబట్టి ఇక్కడ కూడా టైటిల్ మారింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది సేమ్ నెట్వర్క్ ఫ్రెండ్స్, వీసా నెట్వర్క్లోనే. అది కొంచెం లోవర్ వేరియంట్, ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం వేరియంట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం మనము చూడదగ్గ కార్డ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అలాగే దీంట్లో వచ్చేసి ఏం చేస్తారంటే మనకి ఈ కార్డ్ చూడండి. అలాగే మనకి రివార్డ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. దీంట్లో ఎలా ఇచ్చారంటే చూడండి ఫ్రెండ్స్. కార్డులో మనం 5000 ప్లస్ జిఎస్టీ కడతాం, 30,000 సంబంధించిన ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, మూవీ అండ్ డైనింగ్స్లో కూడా కాంప్లిమెంటరీ 1 year ఎడ్జ్ డిన్నర్స్ మనకి మెంబర్షిప్ అనేది 25% వరకు ఆఫ్ చేసే బిల్స్ కానీ అప్ టు మనం 18 మంత్ ట్రాన్సాక్షన్లు మనం పొందొచ్చు. 800 వరకు దీంట్లో మెంబర్షిప్లో మనము ఏ బిల్స్ కానీ ఏం కానీ యూజ్ చేసినా 800 వరకు మనము క్యాష్ బ్యాక్ పొందొచ్చు అని చెప్తున్నారు. అలాగే మంత్లీ ట్రాన్సాక్షన్ మనం 2000 వరకు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే మనకి రివార్డ్ రేటింగ్ కూడా చూడండి. ఎడ్జ్ పాయింట్ వచ్చేసి మనకి 100 రూపీస్ స్పెండ్లో ఇస్తారు. మర్చెంట్ లైన్స్లో కానీ మన బిగ్ బాస్కెట్లో కానీ టాటా దీంట్లో జొమాటోలో కానీ ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 రివార్డ్స్ పాయింట్ వచ్చేసి మనం నేషనల్గా ట్రాన్సాక్షన్ చేసిన 5 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి 100 రూపీస్ స్పెండ్కి ఆల్ అదర్ స్పెండ్లో కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఎందుకంటే కార్డు మనం తీసుకోవే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, కార్డు తీసుకునే ముందల కార్డు అది మనకి ఎంతవరకు సూటబుల్ అవుతుందని చూడండి. అప్పుడే మనకి ఆ కార్డు వర్త్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే మన బిహేవియర్ అనేది కూడా ఆ కార్డులో అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే దీంట్లో చూడండి, మనకి హోటల్స్లో కానీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మనం పాల్గొనవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ టైం ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్తారు. కానీ ఒకవేళ యూజ్ చేసుకునే వాళ్ళైతే చేసుకోండి, మంచిదే. ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి. అలాగే చూడండి, మనకి దీంట్లో వచ్చేసి మనకి ట్రావెల్ బెనిఫిట్స్ కూడా ఉన్నది. లాంచెస్లో కూడా మనకి ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ కూడా ఉంది, అలాగే డొమెస్టిక్లో కూడా ఉంది. కాబట్టి ఒకసారి చూడండి. మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్లో మనకి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇస్తున్నారు. విజిట్ ఆఫ్ ది ఎవ్రీ ఇయర్ అని చెప్పారు. ప్రతి సంవత్సరం మనము 8 లాంచ్ యాక్సెస్ని మనము దీని నుండి మనము అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మనం అన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ డొమెస్టిక్
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో కూడా ఇది ఇచ్చారు. ఇదే ఏమి ఇచ్చారంటే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్‌లో కూడా మనకేమి ఇచ్చారంటే పిఆర్‌టీ పాస్ అనేది మెంబర్‌షిప్ అనేది విత్ 6 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్‌లో మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయము. ఇది తీసుకున్నాం అనుకోండి మనకి మోస్ట్‌లీ మనము ఒక 75% దగ్గర దగ్గర 85% మనకి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్‌నే ఎక్కువ మనము యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి చూడండి. చూసి మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని బట్టి మీరు చాయిస్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఎవ్రీ ఇయర్ మనము 6 ఇస్తారు. ఇది కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ఎవ్రీ ఇయర్స్ మనకి 6 అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. అలాగే చూడండి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా కాలర్ హోల్డర్‌కి ఏమి బెనిఫిట్స్ ఏమి వర్తించదని క్లియర్‌గా రాసి పెట్టారు. ఇది ఒకసారి చూడండి. దీంట్లో వచ్చేసి ఫీ ఉంది చూడండి. ఛార్జెస్ కూడా ఉన్నాయి కదా. యాన్యువల్‌గా మనము దీని నుండి 5000 వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే మనము 7 lakhs అనేది దీని నుండి మనం యూజ్ చేసేస్తే మనకి ఆ 5000 వేవ్ ఆఫ్ అనేది అయిపోతుంది. అలాగే రివార్డ్ రెడీమ్నేషన్ ఫీ కూడా ఏం లేదు. మంచి విషయం ఇది. ఎందుకంటే కొన్ని కార్డ్స్‌లో అది ఛార్జబుల్ ఉంది. దీంట్లో ఛార్జబుల్ లేదు కాబట్టి ఇది ఒక మంచి విషయము. అలాగే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూడండి 3.6% అంతే 52% వస్తుంది. దగ్గర దగ్గర 53% ఫర్ యాన్యువల్‌గా వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ పీపుల్ తీసుకోలేరు. ఎందుకంటే నార్మల్ పీపుల్‌కి ఏంటి ఒక నార్మల్ క్రెడిట్ కార్డ్ ఉందా అది వాళ్ళకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొంచెం బిజినెస్ మ్యాన్స్ కొంచెం ఎక్కువగా బయటికెళ్ళే పీపుల్స్ అలాగే ఐటీ పీపుల్స్ వీళ్ళకైతే కొంచెం ఇలాంటి కార్డులు కొంచెం వర్త్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వర్త్. మన ఛానల్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు చూసినా సరే మన ఛానల్ నుండి ఏ ఒక విషయం తెలుసుకున్నా సరే మనకి హ్యాపీ కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీరు తీసుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏటీఎం నుండి అయితే క్యాష్ అనేది విత్‌డ్రా అనేది చేయకండి. ఎందుకంటే దాంట్లో ఫీ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. తర్వాత మనకి సివిల్‌లో కూడా అది మెన్షన్ అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. మనం ఫ్యూల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 400 నుండి 5000 లోపల ఉంటే మనకు ఇది వచ్చేసి ఒక 1 మంత్‌లో మనము 500 రూపీస్ వరకు క్యాపింగ్ అనేది పెట్టారు. ఒకసారి చూడండి. ఇది ఒకసారి చూసి మరి మీకు కార్డు ఓకే అనిపించుకుంటే కార్డ్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొందరికి కొన్ని కార్డులన్నీ సూటబుల్ అవుతాయి. కొందరికి కొన్ని కార్డులు అనేది ఏమీ సూటబుల్ అవ్వదు చూడండి. అలాగే మీరు ఇవన్నీ చూసేటప్పుడు వీడియోని కూడా మీకు ఎక్కడ డౌట్ అనిపిస్తే వీడియోని కూడా పాస్ చేసి కూడా చూడండి. క్లియర్ కట్‌గా రాసి పెట్టింది కాబట్టి మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయలేదా? ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మనకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్‌గానే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే చూడండి దీంట్లో వచ్చేసి కొన్ని దాంట్లో ఉన్నాయి మిత్రా, జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో అన్నిట్లో మనం యూజ్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి చూడండి ఇది మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి చూడండి. డాక్యుమెంట్ ప్రూఫ్ వచ్చేసి మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా మనకి అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు. క్లియర్‌గా రాసి పెట్టారు చూడండి. ఇన్‌కమ్ ప్రూఫ్ వచ్చేసి లాస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్, శాలరీ స్లిప్ అయినా, లేటెస్ట్ ఐటీఆర్ అయినా మనకి కార్డ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కార్డు ఇది సామ్సంగ్ నుండి కొలాబరేషన్‌తో వస్తుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కుదిరితే కార్డ్‌ని అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి కార్డే. ఎందుకంటే ఈ కార్డు అప్లై చేయడానికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి 18+ నుండి 17 వరకు మనకి ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయము. ఒకసారి చూడండి. చూసి తీసుకోండి. యాన్యువల్ స్పెండింగ్ మనం 7 lakhs వరకు చేస్తాము అనేటోళ్ళు అయితే మాత్రం ఈ కార్డ్‌ని తీసుకోండి. ఇది ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఈ కార్డ్ వచ్చేసి ఆషామాషి కార్డ్ కాదు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ నుండి వస్తుంది. బై ఛాన్స్ మీరు ఎక్కడికైనా సామ్సంగ్ ప్రోడక్ట్స్ కానీ ఏమని తీసుకున్నప్పుడు ఈ కార్డ్ నుండి మంచి బెనిఫిట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్. ఎంత పనైనా మనం ట్రై చేస్తేనే మనం సాధిస్తాం కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. అలాగే ఇది ఒక రిక్వెస్ట్‌గానే తీసుకోండి మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.